నేటి దినము మనం ప్రార్థన గురించి, సొలొమోను రాజు చేసినటువంటి ప్రార్థన గురించి ధ్యానం చేసుకోబోతున్నాము. అతడు రాజు అయిన తర్వాత దేవుని మందిరం కట్టించి మందిరంలో తాను ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి, మీరు ఎలాగుంటే మీ ప్రార్థనకి నేను జవాబిస్తాను అనే మాట కూడా వారితో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన ఒక సుదీర్ఘ ప్రార్థన. ఇందులో మనం కొన్ని అంశాలు ధ్యానం చేసుకుంటున్నాము. మొట్టమొదట ఏమిటంటే మోకాళ్ళ ప్రార్థన, రెండవది మహింపరుస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ, మూడవదిగా తగ్గింపు ప్రార్థన, నాలుగవదిగా పాపములు ఒప్పుకొనుచు చేసే ప్రార్థన, ఐదవదిగా శత్రువులపైన విజయం వరకు, ఆరవదిగా విడుదల కొరకు చేస్తున్నాడు, ఏడవదిగా యాజకులు రక్షణ ధరించుకొనుట కొరకు, ఎనిమిదిగా వారి యొద్ద నుండి వారికి జవాబు, దేవుని యొద్ద నుంచి వారికి జవాబు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మీకు ఈ అంశాలు తెలియవని కాదు, మనం ఉపవాసం ఉంటున్నాం, దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, దేవుని యొద్ద నుంచి ఒక జవాబు కావాలని అందరూ కోరుకుంటున్నారు. మరి అందరూ కోరుకుంటే మంచిది, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరైనా దేవుని యొద్ద నుంచి జవాబు పొందకపోయినా, ఎందు నిమిత్తం మనం పొందుకోలేదో, లేదా మనం దేవుని యొద్ద నుంచి జవాబు పొందుకోవాలని కోరుకుంటే ఎలా ప్రార్థన చేస్తే, మహారాజు అంతటి సొలొమోను రాజు చేసిన ప్రార్థనను బట్టి మనం కూడా ఎలా చేస్తున్నామో పరిశీలన చేసుకొని దేవునికి అంగీకారమైన ప్రార్థన చేస్తూ దేవుని యొద్ద నుంచి జవాబు పొందాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మొట్టమొదట 2వ దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయము 13-14 వాక్యం చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయము వాక్యము. తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణం నందుంచి దాని మీద నిలిచియుండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులను నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీ వాగ్దానం చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దాన్ని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన యెడల ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండపోడని నీవు నీ సేవకుడైన దావీదు అన్న నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. చాలా ప్రార్థనలో ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ఆయన దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీయులందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాను. సొలొమోను చేసిన ప్రార్థన ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులందరి ఎదుట, తన ప్రజల ఎదుట మోకాళ్ళు ఉనాలని ఆయన సిగ్గుపడలేదు. చాలామంది మోకాళ్ళు ఉండటానికి సిగ్గుపడతారు. పిల్లలు కూడా మోకాళ్ళు ఉండరు అంటే వాళ్ళు వంగరు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక విధమైన సిగ్గు అనిపిస్తుంది అన్నమాట మోకాళ్ళు వంగటానికి. కానీ రాజైనటువంటి సొలొమోను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని ఈ మోకాళ్ళ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైన ప్రార్థన అని మనం గమనించుకోవాలి. ఎందుకంటే మోకాళ్ళుని చేసే ప్రార్థనకి వెంటనే జవాబు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వాక్యము. వారి యొద్ద నుండి రాతినేత దూరం వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించెను. అవును, యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మోకాళ్ళుని తండ్రి చిత్తం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే దేవుని ఎదురు నుంచి జవాబు వచ్చినట్లుగా కూడా మనం ఇంకొక మాటలో చూస్తున్నాం.
ఇంకొక వాక్యం చదువు 42 చదువు. ఆయనను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇది దేవునికి ఇష్టమైన ప్రార్థన కనుక దేవుడు ఏం చేశాడు, వెంటనే జవాబిస్తున్నట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. ఇంకొక ప్రార్థన మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆమేన్. అందును బట్టి ఏం జరిగింది, ఆ విధంగా ప్రార్థన చేయబట్టి దేవుడు సింహాల నోరు మోయించేశాడు. అతన్ని అతి సింహాల గుహలో వేసిన సింహాలు ఆయనకి హానియు చేయలేదు. అది ఆ మోకాళ్ళ ప్రార్థన ద్వారా వచ్చినటువంటి మహిమ. ఇంకా మనం గమనిస్తే స్టెఫన్ తన మరణ సమయంలో కూడా మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 60వ వాక్యము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వాక్యం చదువు. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. కాబట్టి అతను మరణ సమయంలో కూడా ఎలా ప్రార్థన చేస్తున్నాడు, మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఒక తట్టు రాళ్ల దెబ్బలు, ఒక తట్టు భయంకరమైనటువంటి హింసలు పొందుతున్నప్పటికీ కూడా మోకాళ్ళు ఉండటం మానలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనలో ఎంతమంది మోకాళ్ళుని ప్రార్థన చేసుకోగలుగుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీ కాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలి ఆపరేషన్లు అవి చేయించుకొని ఉన్నట్లయితే అది వేరు. కానీ అది లేని వాళ్ళు అదృష్టవంతులు. లేని వాళ్ళు ఏం చేయాలి, మోకాళ్ళుని ప్రార్థన చేయటము నేర్చుకోవాలి. మోకాళ్ళుని దేవుని సన్నిధిలో మొరబెట్టడము నేర్చుకోవాలి. ఇది సొలొమోను చేసినటువంటి ప్రార్థనలో మొదటి అంశము. రెండవదిగా మనం గమనిస్తే దేవుణ్ణి మహింపరచుతూ స్తుతి ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుచున్నాడు. 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయము 14 నుండి 18 వరకు. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించుచు నీ భక్తులకు నిబంధన నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానం చేసి ఈ దినమున కనబడినట్టుగా దాన్ని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తన ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేల్ దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇశ్రాయేల్ దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమగునుగాక. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయినా ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా? ఆమేన్. కాబట్టి ఇప్పుడు ప్రతి మాటలోనూ దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీల స్తుతుల మీద ఆసీనుడు అయి ఉన్నాడని మనం గమనిస్తున్నాం. కీర్తనలు 22 3వ వాక్యం చూసుకుందాం. కీర్తనలు 22 3వ వాక్యము. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడు అయి ఉన్నావు. కాబట్టి మనము స్తుతి స్తోత్రం చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఒక సింహాసనం మన ఎదుట ఉంచుకొని ఆయన మీద ఆసీనుడై ఉన్నాడు. మనం చేస్తున్న ప్రతి ప్రార్థన విని ఆలకించి మనకు జవాబిస్తాడు. దావీదైతే దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు, దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. 7 సార్లు దేవుని స్తుతించేవాడు. 3 సార్లు చూడండి. కీర్తనలు 55 17వ వాక్యం చదువుకుందాం. కీర్తనలు 55 17వ వాక్యము. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కాబట్టి ఖచ్చితంగా మనకు వీలైతే ఏదో ఒక టైం చూసుకొని, అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు మధ్యాహ్నం ఉద్యోగాలు మానుకొని ప్రార్థన చేసుకొని వస్తామంటే ఎవరు ఒప్పుకోరు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఇంటికి పోయే ముందు ప్రార్థన చేయొచ్చు, వచ్చిన తర్వాత చేయొచ్చు. రాత్రి పండుకునే మునుపు లేదా కుటుంబారాధనలో మనం దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయొచ్చు. దినమునకు ముమ్మారు కనీసం 3 సార్లైనా ప్రార్థన చేయాలని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి మరి సొలొమోను రాజు కూడా తన ప్రార్థన ఎలా చేశాడు, దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ. చూడండి 18వ వాక్యం చూస్తే, మనుషులు
మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయన ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టునా. చూడండి ఎంత గొప్ప మాటలు పలుకుతూ ప్రార్థన చేస్తున్నాడో. కాబట్టి మూడో ప్రార్థన ఏమిటంటే మనం గమనిస్తే తగ్గింపు ప్రార్థన, తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే 2వ దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయం 19వ వాక్యము. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనయందు విన్నపమునందు లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను మొరను ఆలకించుము. నీ సేవకుడైన నేను చేయుచున్న ప్రార్థన. చూడండి, తను తాను తగ్గించుకొని ఎంతగానో దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దేవుని వాక్యంలో ఏం చెప్తుంది? యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 2వ వాక్యం బి భాగంలో చూస్తున్నాం మనము. ఎవడు దీనుడై వణుకుచుండునో వాడిని నేను దర్శిస్తున్నాను అన్నాడు. చదవండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వాక్యం బి భాగం. ఎవడు దీనుడనై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనం ప్రార్థన చేసినప్పుడు దీనులై దేవుని మహత్వాన్ని ఎరిగి దేవుని ప్రసన్నతను ఎరిగి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తానంటున్నాడు. అందుకు మాత్రమే కాదు, దేవుడే తన్ను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి ఉన్నాడని యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వాక్యము. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను అయినను వినయమగల వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకును వినయమగల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. కాబట్టి ఎక్కడుంటాడు? వినయం గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను ప్రభు నివసిస్తాడు. వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అని మనం గమనిస్తున్నాం. ఇంకా 4వ ప్రార్థన ఏమిటంటే పాపములు ఒప్పుకొనుచు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయం 24-25 వాక్యము. నీ జనులైన ఇశ్రాయేలులు నీ దృష్టి ఎదుట పాపం చేసిన వారే తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశముందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువుగాక. వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినందున ఆకాశం మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులనగు ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేదువుగాక. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు ఏం చేస్తున్నాడు? తాను చేసిన పాపాన్ని కాదు, తన జనులు, తన ప్రియులు, మనం కూడా దాన్ని చాలాసార్లు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఏమని బయలుపరుస్తాడంటే, నెహెమ్యా చేసిన ప్రార్థన వీరు చేయాలంటాడు. నెహెమ్యా చేసిన ప్రార్థన ఏమిటంటే అందరికీ తెలుసు కదా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం అంతా నెహెమ్యా పడిపోయినటువంటి యెరూషలేము యొక్క గోడలు కట్టించుకొనుటకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం. అందులో ఏమంటున్నారంటే, మేమును మా పితరులు చేసినటువంటి పాపములను బట్టి బహు సిగ్గుపడుతున్నాము, నిన్ను క్షమాపణ అడుగుతున్నాము అని చెప్పి ప్రార్థన చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. అలాగే ఇప్పుడు రాజు కూడా ఏం చేస్తున్నాడు? తమ పాపములు ఒప్పుకొని వాటి కొరకు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఉదాహరణకు మనం చూస్తే దావీదు పాపం చేశాడు. దేవుడు ప్రవక్తను పంపించి ఏం చేశాడు? దావీదును గద్దిస్తున్నాడు. గద్దించినప్పుడు దావీదు వెంటనే ఏం చేశాడు? తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతూ క్షమాపణ పొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వాక్యము. నేను పాపం చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఆమేన్. కాబట్టి అతను ఒక రాజండి. రాజు దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు దిగిరాలేదు. ఎవరు వచ్చాడు? ప్రవక్తే వచ్చాడు.
అతను ఇష్టమైతే ప్రవక్త మాట వినొచ్చు, కష్టమైతే ప్రవక్తని జైల్లో చెరసాల్లో వేయించవచ్చు, లేకపోతే చంపించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వెంటనే అతను తను పాపం చేశాడని ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు చావకుండా ఉండునుగాక అంటున్నాడు. పాపం ఒప్పుకోకపోతే అటువారు ఏమైపోతారు? చనిపోతారు అని మనం గమనిస్తున్నాం. అతిక్రమం ఒప్పుకుంటే మరి పాపం చూడండి, అతిక్రమం దాచిపెట్టక దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆమేన్. అతిక్రమములు దాచిపెట్టువాడు. మన స్వభావం ఏమిటి? ఒక తప్పు చేస్తే ఎవరైనా అడిగితే అబ్బే నేను చేయలేదు, నాకు తెలియదు, నేను ఎరగను అంటాం. అతిక్రమం ఒప్పుకునే స్వభావం మనకు లేదు. కానీ ప్రియమైనటువంటి దేవులారా, అది చిన్నదైనను పెద్దదైనను ఒక చిన్న తప్పు చేసినప్పుడు చిన్న బిడ్డలు కూడా ఒప్పుకోరండి. చిన్న బిడ్డలు కూడా మనం గమనిస్తాము. నువ్వు అది తిన్నావంటే తినలేదంటాడు, నువ్వు చేసావంటే చేయలేదంట, నాకు తెలియదు అంటారు. అంటే చిన్నతనం నుంచి కూడా ఆ పాపపు స్వభావం మానవుల్లో ఉంటుంది కనుక వారు అబద్ధములాడేదే, అతిక్రమం చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఎదుట క్షమాపణ పొందుకునే స్వభావం లేకుండా ఉంటున్నాడు. అయితే దావీదు ఏమంటున్నాడంటే, నేను నా హృదయంలో పాపం దాచుకొని ఎడల ఏం జరుగుతుంది చూడండి. కీర్తనలు 66:18-20 వరకు. కీర్తనలు 66:18 నుండి 20 వరకు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. ఆమేన్. చూసారా, ఖచ్చితంగా చెప్పుకున్నాడు, నా హృదయంలో ఏం చేయలేదు, నేను పాపం దాచుకోలేదు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను, కాబట్టి ఆయన నా ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు అని ఆయన ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం అట్లా కాదు. ఏదైనా అవసరం వస్తే పాపం అని అన్నీ చూడం. పాపం మనలో ఉన్నా ఇది దాచిపెట్టుకొనైనా మనం ఏం చేస్తాం? సహాయం కోరుతాం, మాకు సహాయం చేయండి అని అడుగుతాం. కానీ జవాబు రాలేదు. నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు జవాబు ఇవ్వలేదని మళ్ళీ ఏం చేస్తాం? నిష్ఠూరపోతూ ఉంటాం. కానీ మనం పాపము మన హృదయంలో దాచుకొని చేసే ప్రార్థనకి జవాబు ఉండదు. కాబట్టి ఇది గమనించుకొని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకి జవాబు రాకపోతే ఎందుకు రాలేదు నా ప్రార్థనకి జవాబు అని మనం దేవుని సన్నిధిలో గమనించుకొని తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని చెప్తున్నాడు దేవుని వాక్యంలో. యెహోవా చేత ఏమని ఎంచబడాలా? నిర్దోషి అని ఎంచబడాలా. చూడండి, కీర్తనలు 32 మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. కీర్తనలు 32 మొదటి 2 వాక్యాలు. తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. మన ఆత్మలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. దేవుని చేత ఏమని ఎంచబడాలి? నిర్దోషి అని ఎంచబడాలి. మనుషులు వీళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్పుకోవటం కాదు దేవునికి కావాల్సింది. దేవుడు ఏమన్నాడు? మనుషులు బాహ్య రూపమును లక్ష్యం చేస్తాడు, యెహోవా హృదయమును పరిశీలించువాడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనం ఎంత నీతిమంతులమని మనం చెప్పుకున్నా అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చెప్పుకోవాలి. నీతిమంతుడు యోబుని గురించి అయితే సాక్ష్యం ఇచ్చాడు, కానీ మన గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తాడో? ప్రియమైనటువంటి దేవులారా, మనమే మన పాపాలు తెలుసుకోకపోతే మనం ఏం చేస్తాము? కాబట్టి మన జీవితాలని పరిశీలిస్తూ అనుదినము దేవుని సన్నిధిలో మనం గమనించుకుంటూ ఉండాలి. మనం పాపంలో ఉన్నామా? ఏదన్నా బలహీనతలు మనలో దాగి ఉన్నదాన్ని మనం గమనించుకొని దేవుని చేత నిర్దోషి అని ఎంచబడు వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఇక్కడ సొలొమోను తన పాపములు ప్రజల పాపములు కూడా ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే ఐదో ప్రార్థన దేనికి చేశాడంటే శత్రువుల మీద విజయం వరకు అడుగుతున్నట్టుగా చూస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయము 34-35 వాక్యం చదువుకుందాం. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేరిన ఉద్దేశించి నీవు కొనిన ఈ పట్టణమును తట్టును, నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన యెడల ఆకాశం నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక.
పాపం చేయవాడెవడనూ లేడు కనుక వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టువారు వారి దూరమైనట్టు కానీ సమీపమైనట్టు కానీ తమ దేశములకు పట్టుకొని పోగా వారు చెరకుపోయిన దేశమునందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలో ఉన్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ యొద్దకు మల్లుకొని తమ పితరులకు నీవు ఇచ్చిన తమ దేశం మీదకిని నీవు కోరుకొని ఈ పట్టణం మీదకిని నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదకిని మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపం చేసిన నీ జనులను క్షమించుదువుగాక. ఆమేన్. చూసారా, అన్నిటికీ ఏముంది అడ్డము? పాపం. విజయం పొందకుండా ఉండటానికి మన పాపం మనకు అడ్డుగోడలుగా నిలిచి ఉన్నదని మనకు తెలుసు కదా. యెషయా 59లో చెప్తున్నారు, రక్షింపనేరకుండా ఉండునట్లుగా యెహోవా హస్తము కొరచుగా లేదు, విననేరకుండా ఉండినట్లుగా ఆయన చెవులు మందంగా లేదు, మీకును మాకును మీ అపరాధములు అడ్డుగోడలుగా నిలిచి ఉన్నది అని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శత్రువుల మీద మనకు విజయం కొరకు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొరబెట్టుకోవాలి. అయితే మనకు శత్రువు ఎవరు? మనమే యుద్ధానికి పోవట్లేదు కదా. మనకు శత్రువు ఎవరండి? అపవాది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వాక్యం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వాక్యము. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి ఏం చేయాలా? మెలకుగా ఉండాలా, నిబ్బరమైన బుద్ధి గలవారై. మనకు విరోధియగు అపవాది వాడి పని ఏమిటి? ఎవరిని మృంగుదమా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడంట. కాబట్టి ఆయన బిడ్డలైనటువంటి మనము దేవుని సన్నిధిలో మెలకుగా ఉండి అపవాది క్రియలను ఎదిరించు. యాకోబు పత్రికలో ఒక మాట చెప్తున్నాడు కదా. యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రికలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక మాట చెప్తున్నాడు. ఏమని? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అవును. ఏం చేయాలంట? దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలంట. దేవునికి లోబడకుండా ఉండి అపవాదిని ఎదిరిస్తే వాడి మీద పడతాడు ఖచ్చితంగా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, చాలా మందిని చూసి ఉన్నాను. అపవాది యొక్క శోధనలో సాతాను మమ్మల్ని శోధిస్తున్నాడు అని చెప్పుకుంటాడే కానీ వాడిని ఎదిరించే ఉపాయాలు ఏదో గమనించరు. వాడు మనల్ని శోధించాలంటే మనలో ఏముండాలి? ఖచ్చితంగా పాపం ఉండాలి. మనలో పాపం ఉంటే వాడు మన మీద ప్రభుత్వం చేస్తాడు, లేకపోతే వాడికి మన మీద ప్రభుత్వం లేదు. ఇప్పుడు యోబుని గురించి ఏం చెప్తున్నాడు అపవాది? నువ్వు అతని చుట్టూ కంచె వేసావు, అతనికి కావలసినవన్నీ నువ్వు ఇస్తున్నావు, కాబట్టి రోజుకు అభివృద్ధి చెందుతున్నావు అంటే దేవుడేమన్నాడు? నువ్వు అన్నిటిని చూసుకో కానీ యోబుని మాత్రం తాకకూడదు అన్నాడు. యోబు ప్రాణం మీద నీకు అధికారం లేదు అన్నాడు. కాబట్టి యోబుని అపవాది తాకలేకపోయాడు, ప్రాణాన్ని తాకలేకపోయాడు. కాబట్టి సాతానుడికి మన ప్రాణం తీసే అధికారము లేదు. మనలో పాపం నిలిచి ఉంటేనే సాతాను మనల్ని శోధిస్తాడు, లేకపోతే సాతాను మనల్ని శోధించడు. కాబట్టి సాతాను శోధనకు మనం గురి అయ్యేటప్పుడు ఏ పాపం మనలో నిలిచిందో మనం తెలుసుకొని దేవునికి మొరబెట్టుకుంటే అపవాదిని ఎదిరించిన వారం అవుతాం, వాడి మీద మనం విజయం పొందిన వారం అవుతామని ఎవరు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఎంతమంది మనలో శోధనకి గురి అయిన వాళ్ళం ఉన్నాం, ఎంతమంది మనం బాధపడుతున్నాం ఒకసారి ఆలోచన చేసుకోండి. అనేక విధాలుగా, ఒక రీతిగా కాదు సాతాను మనల్ని శోధించేది. మన వాళ్ళల్లో ఉండి శోధిస్తాడు, బయట వాళ్ళల్లో ఉండి శోధిస్తారు, లేదా మన ఆత్మీయ జీవితానికి అడ్డుగా నిలబడతాడు. రకరకాలుగా మనల్ని శోధించినప్పుడు మనం వాక్యం ఎరిగిన వారమై, పాపం లేని వారమై నిలిచి ఉండి అపవాదిని ఎదిరించాలి అని దేవుడు ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి 6వదిగా మనం గమనించినప్పుడు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను రాజు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 2వ దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయం 37-39 వరకు. 2వ దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయం 37-39 వరకు. వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకుని మనసు త్రిప్పుకొని మేము పాపం చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ యొద్దకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదికిని నీవు కోరుకుని ఈ పట్టణం మీదికిని నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడల
నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీ వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపం చేసిన నీ జనులను క్షమించుదువుగాక. ఆమేన్. చూసారా, ఎటువంటి బంధకములున్నా మనం ఎవరికి మొరబెట్టాలి? దేవునికి మొరబెట్టాలి. మన మనస్సు ఆయన వైపు తిప్పుకొని మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మనకు ఆ బంధకాల నుంచి విడుదల ఇస్తాడు. చూడండి, కనాను స్త్రీ తన కుమార్తె దెయ్యం పట్టిందైతే ఏం చేసింది? విడుదల కొరకు దేవుని సముఖంలో మొరపెట్టి ఒకసారి ప్రార్థన చేయగానే రమ్మ నీ అమ్మాయి బాగా అయిపోద్దని చెప్పాడు. దేవుడు చేయలేదు. చాలాసేపు మొరపెట్టింది. శిష్యులు కూడా చెప్పారు, అయ్యా ఆమె చాలాసేపు నుంచి దేవుని నీ సముఖంలో మొరబెట్టుకుంటుంది, ఆమెకు సహాయం చేయమంటే ఇశ్రాయేలీల్లో నశించిపోయిన గొర్రెలెద్దకే నేను పంపబడి ఉన్నాను, అన్నిల కొరకు పంపబడలేదు అన్నది. మరి పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదంటే వెంటనే ఆమె ఏమనింది? అయ్యా కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుంచి పడినట్టు ముక్కలు తిని బతుకుతున్నాయి కదా ప్రభు అని అడిగినప్పుడు ఆమె విశ్వాసానికి ఒక పరీక్ష అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన చేయంగానే విడుదల రాలేదని ప్రార్థన వదిలిపెట్టుకోవటం కాదు. దేవుడు విడుదల ఇచ్చే వరకు మనం దేవునికి మొరపెట్టాలి. ఎందుకంటే ఆమె అన్యురాలు అయితే ఆమె ఎంత తెలివి కలిగి అడిగిందో చూడండి. కుక్క పిల్లలు పడేసే మొక్కలు కూడా తిని కుక్క పిల్లలు బతుకుతాయి, నువ్వు కుక్క అన్నా పర్వాలేదు, నాకు మాత్రం ఏం కావాలి? నా కుమార్తెకి స్వస్థత కావాలి అని అడిగినప్పుడు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు అనుకున్నట్టుగానే నీకు జరగనిగాక అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం కూడా ఏం చేయాలి? కీర్తన 77లో మొదటి 2 వాక్యాలు అయితే కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఎలుగెత్తి దేవునికి మొరబెట్టిదని అంటున్నాడు. చదవండమ్మా, కీర్తన 77 మొదటి 2 వాక్యాలు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఎప్పుడు చేస్తాడంట? ఎలుగెత్తి ఆయన నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకి మొరపెట్టిదను. ఇంత పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం మనకుంటే మనం తప్పకుండా ఏం చేస్తాము? దేవుని ఎదురు నుంచి జవాబు పొందుతామని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన వాళ్ళకున్న లక్షణం ఏంటంటే, ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, కొన్ని రోజులు చేస్తాం, ప్రార్థన చేసి జవాబు రాలేకపోతే దేవుడు నాకు జవాబు ఇవ్వలేదని దేవుని మీద అలుగుతారు. కొంతమంది ప్రార్థన మానేస్తారు, కొంతమంది మౌనంగా ఉంటారు. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని వాక్యంలో ఏమంటున్నాడు? ఎలుగెత్తి ఆయనకి మొరబెట్టిదను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చే వరకు నేను ఆయనకి మొరబెడుతూనే ఉంటాను అని గమనిస్తున్నాను. కాబట్టి కనాను స్త్రీ కూడా తన కుమార్తెకి స్వస్థత వచ్చే వరకు ఆయన వెంబడిసి అరిసింది, అయ్యా నా కుమార్తె బాగలేదు, స్వస్థత కావాలని అడిగింది, సిగ్గు విడిచి అడిగింది. కాబట్టి దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం కూడా ఏం చేయాలా? విడుదల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. 7వదిగా మనం గమనిస్తే, యాజకులు రక్షణ ధరించుకొనుట కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యాజకులు రక్షణ ధరించుకొనుట కొరకు 2వ దినవృత్తాంత గ్రంథం 6:41 వాక్యము. నా దేవ యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందస్సమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలముందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకుల రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. యాజకులకి ఏం కావాలండి? ఏం కావాలా? నీకే తెలియాలంటారా? యాజకులకి రక్షణ కావాలి. యాజకులు రక్షణ ధరించుకునేటట్టుగా ఇక్కడ ఎవరు చేస్తున్నారు ప్రార్థన? సొలొమోను రాజు ప్రార్థన చేస్తున్నాడు. అంటే యాజకుల కొరకు, పరిశుద్ధుల కొరకు, పరిస్థితి చేసేవారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. దీన్ని బట్టి మనం గమనించినప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుండి 24 వరకు చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయటకు నేను నోరు తెరిచినప్పుడును దాని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకుంటకు ప్రియ సహోదరును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తూకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు మా సమాచారం తెలుసుకుంటకును అతడు మీ హృదయంలో ఓదార్చుటకును అతన్ని మీ వద్దకు పంపితిని.
తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమను సహోదరులకు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. కాబట్టి సకల పరిశుద్ధుల నిమిత్తము చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధములైనటువంటి ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో మీరేం చేయాలంటే విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండుడి. మన కొరకు ప్రార్థన చేయడానికి మనకు టైం లేదు. ఇంకా సకల పరిశుద్ధుల కొరకు ఎవరు ప్రార్థన చేస్తారండి? పరిశుద్ధులైన వారు చేస్తారు, ఆత్మల ప్రేరేపణ కలిగిన వారు చేస్తారు. ఇప్పుడు మీలో ఎంతమంది సకల పరిశుద్ధుల కొరకు లేదా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నారో, మీ ప్రార్థనలో అదొక భాగంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి. చేసేవారు ఉన్నారు, లేదని నేను అంటలేదు. అంతమట్టుకే కాదు, ఏమంటున్నాడు పౌలు భక్తుడు చూడండి, ఆయన సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి అనుగ్రహించబడినట్లు నా విషయమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు. మెలకుగా ఉండడి. సువార్థికులు సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలా? మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ధైర్యంతో, ఆయన చెరసాల్లో ఉంటున్నాడు, అక్కడ ఉన్న విషయాలు చెప్తున్నాడు, నా విషయాలు తూకి మీకు చెప్తారు, అయితే మీరు ఏం చేయాలి? నా కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నట్టు చూస్తున్నాం. అంత మటుకే కాదు, ప్రత్యేకంగా ప్రార్థన చేయమని ఇంకో చోట కోరుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబట్టుకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఆమేన్. ఆయన బంధకంలో ఎందుకు ఉంచాడు? సువార్త వలన, సువార్త ప్రకటిస్తున్నాడని ఆయన బంధకంలో ఉంచాడు. అయినప్పటికీ నేను అనుకూలమైన సమయంలో దేవునికి అంగీకారమైన రీతిలో సువార్త ప్రకటించవాలేనని నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని ప్రత్యేకంగా పౌలు భక్తుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, దైవసేవకులు సేవ చేసే వాళ్ళు ఎక్కువగా నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పకపోవచ్చు. చెప్పకపోయినా మనం ఏం చేయాలి? వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. వారు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటేనే కదా దేవుని పని చేసేది. దాని కొరకు ప్రార్థన చేసే బాధ్యత మనకందరికీ ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం గమనిస్తే 8వ అంశం ఏమిటంటే, వారికి దేవుని యొద్ద నుండి జవాబు వస్తుంది. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 14-15 వాక్యము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచినడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలముందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఆమేన్. చూసారా, ఆయన చేసిన గొప్ప ప్రార్థనకి వెంటనే జవాబు కూడా వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయన చేసినటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? మనం ఎలా చేస్తున్నాం ప్రార్థన? మనకు ప్రార్థన చేసేటప్పుడు అపవాది శోధన ఉంటే ఏం చేస్తాడంటే పలు విధాలైన ఆలోచనలు కలుగు చేస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. ప్రార్థన చేసినప్పుడే వాళ్ళని పిలవాలి, వీళ్ళని పిలవాలి, వాళ్ళకు ఫోన్ చేయాలి, వీళ్ళకు ఫోన్ చేయాలి, అన్నీ గుర్తు చేపిస్తాడు. మిగతా అప్పుడు గుర్తురాదు. ఎందుకంటే ఇది ప్రార్థనలో డిస్టర్బెన్స్, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా అది ముగిసేలోపు మనకేం కావాలి? మనకు జవాబు రావాలి. కానీ 13 నుంచి మనం చూస్తే, వాన కురియకుండా నేను ఆకాశమును వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనం చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీద తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచినడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. వారికి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా వారు తమ్మును తాము తగ్గించి నన్ను వెతికి ప్రార్థన చేసిన ఎడల నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను, వారిని కూడా స్వస్థపరుస్తానని జవాబిస్తున్నాడు. అప్పుడే దేవుడు ఆ ప్రార్థనలోనే ప్రియమైనటువంటి దేవునిలారా మనం గమనించినప్పుడు ఒక హెచ్చరిక కూడా వాళ్ళకి ఇస్తున్నారు. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథం 7:16-17 కూడా చదువుకుందాం.
నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడివై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారం చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించినలా ఇశ్రాయేలును ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినలా నేను మీకు ఇచ్చిన నా దేశములో నుండి మిమ్మల్ని పెళ్ళగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనులలో దానిని సామెతకు ఆస్పాదముగాను నిందకు ఆస్పాదముగాను చేదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్తులందరూ విస్మయముంది యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసినని అడుగగా, జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించినని ప్రత్యుత్తరం ఇచ్చెదరు. ఆమేన్. చూసారా, మీరు చేసిన ప్రార్థన ఆలకిస్తాను, మీకు ఉత్తరం ఇస్తాను, చేస్తాను. అయితే మీరు నా కట్టడలను నా నిబంధనలను మీరు విగ్రహాలను చేసిన ఎడల ఏం చేస్తాను? నేను మీకు తగిన శిక్ష కూడా ఇస్తాను. నేను ఈ మందిరాన్ని పాడు చేసి మిమ్మల్ని ఏం చేస్తాను? శిక్షార్హులుగా చేసి ఈ దేశము శత్రువుల చేతికి అప్పగిస్తాను. జరిగిందా? అలాగే ఖచ్చితంగా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే సొలొమోను కాలంలోనే దేవుడిచ్చినటువంటి నిబంధనను తీసివేస్తున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 10 నుంచి చదువుకుందాం, 12 వరకు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించిన సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొంచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని వేసెదను, రాజ్యమంతయు తీసివేయును. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రమును నీ కుమారునికి ఇచ్చెదను. ఆమేన్. ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ ప్రార్థన, ఈ సొలొమోను చేసిన ప్రార్థన ఒకప్పుడు దేవుడు ఆలకించి గ్రహించి దానికి జవాబు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రార్థన వింటాను, మీరు నా కట్టడలు అనుసరించి జీవిస్తే, నా వాక్యానుసారమైన జీవితం జీవిస్తేనే మీ ప్రార్థన వింటాను, మీ ప్రార్థన ఆలకించి మీకు నేను ఉత్తరం ఇస్తానని కూడా ఆయన చెప్పాడు. అది సొలొమోను అయినటువంటి అతని కాలంలోనే అది జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతను ఏం చేశాడు? అతడు వృద్ధాప్యమందు అనేక మంది అన్య స్త్రీలను వివాహం చేసుకొని వారితో సహవాసం చేసి విగ్రహారాధన చేసి ఆ బొమ్మలకు మందిరాలు కూడా కట్టించి దేవునికి దూరస్తుడు అయ్యాడు. దేవుడు 2 సార్లు కల్లో కనబడి చెప్పాడంట, నువ్వు ఈ విధంగా చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను విసర్జించబోతున్నాను, నువ్వు నా మాట విను, నాకు లోబడు, అప్పుడే నీకు అన్ని సమస్తం నేను చెప్పిన ప్రకారంగా ఇస్తానని చెప్తే అతని మనసు దేవుని ఎదురు నుంచి ఏమైపోయిందంట? అతని మనసు దేవుని ఎదురు నుంచి తొలగిపోయిందంట. దేవునికి అతని మనసులో చోటు లేదు. ప్రియమైనటువంటి దేవులారా, మనం కూడా తీసుకున్న తీర్మానంలో నిలబడకపోతే చూడండి, మనం ఏం చేస్తాం? రక్షణ పొందినప్పుడు చాలా ఉజ్జీవంగా ఉంటాం. ఎలా ఉంటామంటే, ప్రభువా నేను ప్రార్థన చేసుకుంటా, ఎన్నిసార్లైనా చేస్తా. కొంతకాలానికి అది 2 సార్లు 3 సార్లు మారిపోద్ది. కొంతకాలానికి 2-3 సార్లు వదిలేసి అసలు లేకుండా పోద్ది. అలా పోయినప్పుడు ఎవరు వదిలేస్తారు మనల్ని? దేవుడు కూడా మనల్ని వదిలేస్తాడు. ఆయన వాక్యానుసారమైన జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు దేవుని కృప మన మీద ఉంటుంది. దేవుడు మనతో కూడా ఉంటాడు, మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ఏంటి మన ఆత్మీయ జీవితము? ఎదుగుతుందా లేకపోతే తరిగిపోతుందా? ఇలా సొలొమోను అంతటి గొప్ప రాజు గొప్ప ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఎన్ని అంశాల కొరకు చూడండి, ఆయన 7 అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 8వ అంశం కూడా వచ్చేటప్పటికి ఆయనకి దేవుని ఎదురు నుంచి జవాబు వచ్చింది. మీరు నా మాట వినకపోతే, నా ఆజ్ఞలు అనుసరించి జీవించకపోతే మీకు శిక్ష కలుగుతుందని కూడా చెప్పాడు. అది ఎలాంటి శిక్ష వస్తుందని కూడా మనం గమనించుకున్నాం.
కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నామా, దేవుడు కోరుకున్న ప్రార్థన చేసుకుంటున్నామా? ఇంకొకసారి ఈ అంశాలు గమనించి చేసుకుందాం. సొలొమోను ఎలాంటి ప్రార్థన చేశాడు? 2 దేవుని మహింపరచుచు స్తుతిస్తూ ప్రార్థన చేశాడు. 3వది తగ్గించుకొని ప్రార్థన చేశాడు. 4 5 విజయం వరకు 6 7 ఈ ప్రార్థన అంతా మన ప్రార్థనలో కలుస్తుందా లేదా? ఇలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా లేదా ఒకసారి ఆలోచన చేసుకొని మీరు ఈ 1వ దినవృత్తాంత గ్రంథం, 1వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయము కాదండి 2వ దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మరొకసారి చదువుకొని మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో, ఇలాంటి ప్రార్థన చేయలేకపోతే దేవుని ఎదురు నుంచి మనకు ఆశీర్వాదం కూడా రాదు, మన ప్రార్థనలకి జవాబు కూడా రాదు. చాలామంది ఓని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఎంతసేపు అడిగినా మన అవసరాలను బట్టి అడుగుతూ ఉంటాం. మన పిల్లలు, మన కుటుంబం, మన బంధువులు, మన రక్త సంబంధికులు అంతే కానీ మిగతా అంశాలు ఏది కూడా ప్రార్థనలో రావు. అలాంటి ప్రార్థనల కంటే కూడా సొలొమోను మనకు మాదిరికరంగా చేసినటువంటి ప్రార్థన మనం ఆలకించి తెలుసుకొని దాని ప్రకారంగా ప్రార్థన చేయటం దేవునికి ఇష్టమై ఉన్నది. ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఈ విషయాలు తెలుసుకొని దీని ప్రకారంగా ప్రార్థనలో ముందుకు సాగాలని ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మనం గమనిస్తున్న అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తున్నాం. చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదటి 4 వాక్యాలు. పెంతెకొస్తు పండుగ దినమందు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపనట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇది యేసు ప్రభు ఈ భూమి మీద జీవించి ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం. అది ఏమని ఇచ్చాడు? యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యం నుంచి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం నుండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి దేవులారా, మనకు లోకపు తల్లిదండ్రులు, మనకు ప్రియులైన వారు ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు అవి సంపాదించబెడతారు. అంతేగాని అది నిత్య జీవమునకు పనికి వచ్చేవి కాదు. యేసయ్య ఏమంటున్నాడు? నేను మీతో కూడా ఉందును, మీరు నాతో కూడా ఉందరు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును ఉందురు అన్నారు. నిత్యము మన కొరకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము పరిశుద్ధాత్మ శక్తి, ఆయనకు ఆదరణకర్త. శిష్యులు ఆ మాట విని ఖచ్చితంగా దాని కొరకు ఎదురు చూచారు. వాళ్ళు మేడగదిలోనికి వెళ్ళి ఎడదెగక 10 దినాలు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు చేసిన ప్రార్థనకి ఫలితంగా వాళ్ళు అక్కడే వెంటనే జవాబు పొందుకున్నారు. 10 దినాల తర్వాత అయినా వాళ్ళు జవాబు పొందుకున్నారు. అదేమిటి? ఆకాశం నుంచి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి వాళ్ళని ఆవరించి వాళ్ళని దేవుని కృపతో నింపినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నిత్యము మనతో కూడా నిలిచి ఉండేది దేవుని శక్తియే. దేవుని శక్తి మనతో ఉండే, ప్రభు మనతో ఉండే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? నిత్య జీవమునకు తీసుకెళ్తాడు. కాబట్టి ఈ లోకపు ఆస్తిపాస్తులు వాళ్ళు మనకు కూడబెట్టిపోతారు, చచ్చిపోతారు. మనం దాన్ని చేపట్టుకుంటాం, మళ్ళీ మనం కూడా ఏమైపోతాము? చనిపోతాం. మళ్ళీ మన పిల్లలకు వదిలేసిపోతాం. అది శాశ్వతమైన ఆస్తిపాస్తులు మనకు శాశ్వతమైనది కాదు. శాశ్వతముగా మనకు నిలబడేది దేవుని పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. ఆయన్ని కలిగి ఉంటే మనల్ని ఆయన రాజ్యానికి తీసుకెళ్తారు, తండ్రి వద్దకు తీసుకెళ్తారు. కాబట్టి ఉపవాసం ఉండి దేవుని ఆత్మశక్తి కొరకు ఎక్కువగా ప్రార్థన చేయమని చెప్తూ ఉంటాను నేను మీకు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వాగ్దానం ఇస్తాడు. మరి సొలొమోను ప్రార్థన చేస్తే ప్రార్థన అంగీకరించినట్టు దేవుడు జవాబు ఇచ్చాడు. తర్వాత ఇది చేయకూడదు, ఇది చేస్తే ఇలా ఉంటుంది, చేయకపోతే మీరు నా మాట విని నేను అడిగినట్టుగా మీరు ప్రార్థన చేస్తే మీకు జవాబు ఉంటుందని చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా,
మనం దేవుని యొక్క ఉగ్రతకి పాత్రలు కాకూడదు, దేవుని కృపకి పాత్రలం అవ్వాలి. పాత్రలం అవ్వాలనే ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకుంటున్నాము. ఆ కృపే దేవుడు మన కొరకు వాగ్దానం చేసినటువంటి ఆదరణకర్తను కలిగి ఉండి ఆయన రాజ్యంలో ప్రవేశించినట్లుగా దేవుడు మనకందరికి సహాయం చేయునుగాక. ఆమేన్.